హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము 9th క్లాస్ హిస్టరీ చాప్టర్ 2 సోషలిజం ఇన్ యూరోప్ అండ్ ద రష్యన్ రివల్యూషన్ గురించి నేర్చుకుందాం. ద ఏజ్ ఆఫ్ సోషల్ చేంజ్. లాస్ట్ చాప్టర్లో మనము ఫ్రెంచ్ రివల్యూషన్ ఫ్రీడమ్ మరియు ఈక్వాలిటీ లాంటి ఐడియాస్ని ఎలా స్ప్రెడ్ చేసిందో నేర్చుకున్నాము. అలాగే ఫ్రెంచ్ సొసైటీ 3 ఎస్టేట్లో డివైడ్ చేయబడింది అన్నది కూడా చూసాము. ఈ సమయంలోనే ప్రజలు సొసైటీలో మార్పు సాధ్యమే అని భావించారు. యూరోప్ మరియు ఏషియాలోని డిఫరెంట్ ప్లేసెస్లో ఇండివిజువల్ రైట్స్ గురించి మరియు సోషల్ పవర్ ఎవరు కంట్రోల్ చేయాలి అనే విషయం పైన చాలా డిస్కషన్స్ జరిగాయి. ఈ ఐడియాస్ని మనము డిఫరెంట్ కేటగిరీస్లా డివైడ్ చేయవచ్చు. అవే లిబరల్స్, రాడికల్స్ మరియు కన్జర్వేటివ్స్. వీరిలో లిబరల్స్ సొసైటీలో చేంజెస్ తేవాలి అనుకున్నారు. అలాగే అన్ని రిలీజియన్స్ని టాలరేట్ చేసే నేషన్ కావాలనుకున్నారు. వీరు రూలర్స్ యొక్క అన్కంట్రోలబుల్ పవర్స్ని అపోజ్ చేశారు. రిప్రజెంటేటివ్ ఎలెక్టెడ్ గవర్నమెంట్ని మరియు ఇండిపెండెంట్ జ్యుడిషియరీని సపోర్ట్ చేశారు. డెమోక్రాట్స్లా కాకుండా లిబరల్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని అపోజ్ చేశారు. వీరు ప్రాపర్టీ మెన్కి మాత్రమే రైట్ టు ఓట్ ఉండాలి అనుకున్నారు. వీరు విమెన్ యొక్క రైట్ టు ఓట్కి కూడా సపోర్ట్ ఇవ్వలేదు. మరొక గ్రూప్ అయిన రాడికల్స్ నేషన్లో గవర్నమెంట్ మెజారిటీ పాపులేషన్ బేసిస్ పైన ఫామ్ అవ్వాలి అనుకున్నారు. అలాగే వీరు విమెన్ సఫరేజ్ మూవ్మెంట్కి కూడా సపోర్ట్ ఇచ్చారు. లిబరల్స్ ప్రాపర్టీ మెన్ యొక్క ప్రివిలేజెస్ అయిన రైట్ టు ఓట్కి సపోర్ట్ ఇస్తే రాడికల్స్ దీనిని అపోజ్ చేశారు. మరొక గ్రూప్ అయిన కన్జర్వేటివ్స్ లిబరల్స్ మరియు రాడికల్స్కి విరుద్ధంగా ఉండేవారు. సొసైటీలో చేంజ్ సహజం అని నమ్మినా కూడా ఈ చేంజ్ అనేది స్లోగా రావాలి అని వీరు భావించారు. ఇండస్ట్రియల్ సొసైటీ అండ్ సోషల్ చేంజ్. ఈ పొలిటికల్ డిస్కషన్స్ జరుగుతున్న సమయంలోనే సొసైటీలో సోషల్ మరియు ఎకనామిక్ చేంజెస్ సంభవించాయి. ఈ సమయంలో న్యూ సిటీస్ పుట్టుకొచ్చాయి మరియు కొత్తగా ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి. డిఫరెంట్ ప్లేసెస్ మధ్య రైల్వేస్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఇండస్ట్రియలైజేషన్ వలన రూరల్ ఏరియాస్ నుంచి మెన్, ఉమెన్ మరియు చిల్డ్రన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్కి తీసుకొని వచ్చారు. కానీ ఈ ఇండస్ట్రీస్లో వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉండేవి మరియు వేజెస్ చాలా తక్కువగా ఉండేవి. అయితే ఈ టైంలోనే అన్ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగింది. హౌసింగ్ మరియు శానిటేషన్ ప్రాబ్లమ్స్ కూడా బాగా పెరిగాయి. లిబరల్స్ మరియు రాడికల్స్ ఈ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ గురించి వెతకసాగారు. వీరు ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉండాలి అని, అలాగే లేబర్కి తగ్గట్టుగా వేజెస్ ఉండాలి అని చెప్పేవారు. వీరి ఐడియాస్ నచ్చిన చాలామంది వర్కర్స్ వీళ్ళతో చేరి ర్యాలీస్ చేస్తూ ఉండేవారు. ఇదే సమయంలో యూరోపియన్ కంట్రీస్ అయిన ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ మరియు రష్యాలో కూడా ఈ రివల్యూషన్స్ పెరిగాయి. వీరు ఎగ్జిస్టింగ్ మొనార్కీస్ని పడగొట్టాలి అనుకున్నారు. అలాగే నేషనలిస్ట్స్ అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండే నేషన్స్ని క్రియేట్ చేయాలి అని అనుకున్నారు. ద కమింగ్ ఆఫ్ సోషలిజం టు యూరోప్. మిడ్ 19th సెంచరీలో యూరోప్ని సోషలిజం బాగా అట్రాక్ట్ చేసింది. సోషలిస్ట్స్ ప్రైవేట్ ప్రాపర్టీకి అగేన్స్ట్గా ఉండేవారు. ప్రాపర్టీ మెన్ తమ లాభాల కోసం చూసుకుంటారు తప్ప వర్కర్స్ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించారు అనుకునేవారు. వీరు ఇండివిజువల్ ప్రాపర్టీకి కాకుండా కలెక్టివ్ సోషల్ ఇంట్రెస్ట్కి ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి ప్రాపర్టీ లేకుండా సొసైటీని ఎలా నడపాలి మరియు సోషలిస్ట్ సొసైటీ యొక్క బేసిస్ ఏమిటి అనే విషయం పైన చాలామంది సోషలిస్ట్ తమ అభిప్రాయాలను తెలిపారు. వీరిలో కొంతమంది కోఆపరేటివ్స్ అనే ఐడియాని నమ్మారు. రాబర్ట్ ఓవెన్ అనే ఒక లీడింగ్ ఇంగ్లీష్ మ్యానుఫ్యాక్చరర్ ఇండియానా యుఎస్ఏలో న్యూ హార్మోనీ అనే కోఆపరేటివ్ కమ్యూనిటీని బిల్డ్ చేశారు. లూయి బ్లాంక్ అనే మరొక సోషలిస్ట్ కూడా ఈ కోఆపరేటివ్స్ యొక్క ఐడియాకి సపోర్ట్ని ఇచ్చారు. అయితే ఈయన కోఆపరేటివ్స్ యొక్క కంట్రోల్ క్యాపిటలిస్ట్ ఎంటర్ప్రైజ్ దగ్గర కాకుండా గవర్నమెంట్ రీప్లేస్ చేయాలి అని భావించారు. కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగిల్స్ కూడా ఈ భావనలకి తమ ఐడియాస్ని జోడించారు. కార్ల్ మార్క్స్ అభిప్రాయం ప్రకారం క్యాపిటలిస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీస్ని ఓన్ చేశారు. వీరు ఇండస్ట్రీస్కి కావలసిన క్యాపిటల్ని ప్రొవైడ్ చేయడం వలన వర్క్ అంతా కూడా వర్కర్స్ చేస్తున్నప్పటికీ ప్రాఫిట్స్ వీరు తీసుకోసాగారు. ఇలాంటి క్యాపిటలిస్ట్ సిస్టమ్ నుంచి వర్కర్స్ బయటికి రావాలి అని ఈయన భావించారు. ఈ క్యాపిటలిస్ట్ సొసైటీకి భిన్నంగా వర్కర్స్ సోషలిస్ట్ సొసైటీని ఫామ్ చేయాలి అని, ఇందులో ప్రాపర్టీని సొసైటీ అంతా కలిసి కంట్రోల్ చేయాలి అని ఈయన భావించేవారు. దీనినే కమ్యూనిస్ట్ సొసైటీ అని అంటారు అని ఈయన చెప్పారు.
ఈ కాన్ఫ్లిక్ట్లో వర్కర్స్ క్యాపిటలిస్ట్ పైన విజయం సాధిస్తారు అని ఈయన గట్టిగా నమ్మేవారు. సపోర్ట్ ఫర్ సోషలిజం. 1870 కల్లా సోషలిస్ట్ ఐడియాస్ యూరోప్లో బాగా స్ప్రెడ్ అయ్యాయి. వీరి ఎఫర్ట్స్ని కోఆర్డినేట్ చేయడానికి సోషలిస్ట్ సెకండ్ ఇంటర్నేషనల్ అనే ఒక ఇంటర్నేషనల్ బాడీని ఫామ్ చేశారు. వీరు ఇంగ్లాండ్ మరియు జర్మనీలో అసోసియేషన్స్ ఫామ్ చేయడం ద్వారా వర్కర్స్ యొక్క బెటర్ లివింగ్ మరియు వర్కింగ్ కండిషన్స్ కోసము పోరాటం చేయసాగారు. వీరు జర్మనీలో సోషల్ డెమోక్రటిక్ పార్టీకి సపోర్ట్నిచ్చి ఈ పార్టీని పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిపించారు. అలాగే 1905 కల్లా సోషలిస్ట్ మరియు ట్రేడ్ యూనియనిస్ట్ కలిసి బ్రిటన్లో లేబర్ పార్టీ ఇంకా ఫ్రాన్స్లో సోషలిస్ట్ పార్టీని ఫామ్ చేశారు. సోషలిస్ట్ ఐడియాస్ లెజిస్లేషన్ పైన ఇంపాక్ట్ చూపినప్పటికీ 1914కి ముందు సోషలిస్ట్ ఏ కంట్రీలో కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోయారు. అప్పటికి కూడా గవర్నమెంట్స్ లిబరల్స్, రాడికల్స్ మరియు కన్జర్వేటివ్స్ మాత్రమే ఫామ్ చేస్తూ ఉండేవారు. ద రష్యన్ రివల్యూషన్. యూరోప్లోని ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్లో సోషలిస్ట్ గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోయినా దానిలోనే అతి కొద్దిగా ఇండస్ట్రియలైజ్ అయిన రష్యా కంట్రీలో ఈ సోషలిస్ట్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఇది అక్టోబర్ రివల్యూషన్ ఆఫ్ 1917 ద్వారా సాధ్యపడింది. రష్యాలోని ఏ సోషల్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఈ రివల్యూషన్కి దారితీశాయో చూద్దాము. 1914లో జార్ నికోలస్ సెకండ్ రష్యన్ రివల్యూషన్ని రూల్ చేస్తూ ఉండేవాడు. మాస్కో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ప్రస్తుత దేశాలైన పోలాండ్, ఎస్టోనియా, లత్వియా, లిథువేనియా, ఫిన్లాండ్, బెల్రస్ మరియు ఉక్రెయిన్ కూడా రష్యన్ ఎంపైర్లో ఉండేవి. ఇవే కాకుండా సెంట్రల్ ఏషియన్ స్టేట్స్ ఇంకా జార్జియా, ఆర్మేనియా మరియు అజర్బైజాన్లు కూడా ఈ రష్యన్ ఎంపైర్లో ఉండేవి. రష్యన్ ఎంపైర్లో క్రిస్టియానిటీ మేజర్ రిలీజియన్ కాగా ఇక్కడ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ముస్లిమ్స్ మరియు బుద్ధిస్ట్స్ కూడా ఉండేవారు. ఎకానమీ అండ్ సొసైటీ. 20th సెంచరీ బిగినింగ్లో రష్యన్ ఎంపైర్ పాపులేషన్లో 85% అగ్రికల్చర్ పైనే డిపెండ్ అయి ఉండేవారు. ఈ ప్రపోర్షన్ యూరోపియన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువగా ఉండేది. ఫ్రాన్స్లో 40% పాపులేషన్ మరియు జర్మనీలో 50% పాపులేషన్ అగ్రికల్చర్పై డిపెండ్ అయి ఉండేవారు. ఈ రష్యన్ కల్టివేటర్స్ తమ అవసరాల కోసం మాత్రమే కాకుండా మార్కెట్ కోసం కూడా ప్రొడ్యూస్ చేసేవారు. ఈ సమయంలో రష్యా గ్రెయిన్స్ యొక్క మేజర్ ఎక్స్పోర్టర్గా ఉండేది. ఇండస్ట్రీస్ చాలా తక్కువగా ఉండేవి. సెయింట్ పీటర్స్బర్గ్ మరియు మాస్కోలో మాత్రమే ఇండస్ట్రీస్ ఉండేవి. ప్రొడక్షన్ ఎక్కువగా క్రాఫ్ట్స్మెన్ చేసేవారు. కానీ 1890s తర్వాత రష్యాలో రైల్వే నెట్వర్క్ ఎక్స్టెండ్ అయింది. అలాగే చాలా ఫ్యాక్టరీస్ కూడా సెటప్ అయ్యాయి. కోల్ ప్రొడక్షన్ డబల్ అయితే ఐరన్ మరియు స్టీల్ యొక్క ప్రొడక్షన్ 4 రెట్లు పెరిగింది. 1900 కల్లా కొన్ని ప్లేసెస్లో వర్కర్స్ యొక్క నంబర్ క్రాఫ్ట్స్మెన్కి ఈక్వల్ అయ్యింది. ఇండస్ట్రియలిస్ట్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ అయినప్పటికీ గవర్నమెంట్ మినిమం వేజెస్ మరియు లిమిటెడ్ వర్క్ అవర్స్ పై కంట్రోల్ ఉంచేవారు. అయితే ఫ్యాక్టరీ వర్కర్స్ రూల్స్ బ్రేక్ అవ్వకుండా ఆపలేకపోయేవారు. ఫ్యాక్టరీస్లో 10 to 12 అవర్స్ వర్క్ జరిగితే వర్క్షాప్స్లో 15 అవర్స్ వరకు వర్క్ జరిగేది. వర్కర్స్ సోషల్ గ్రూప్స్లో డివైడ్ అయి ఉండేవారు. కొంతమంది వర్కర్స్ విలేజెస్తో లింక్స్ కలిగి ఉంటే మరి కొంతమంది సిటీస్లో పర్మనెంట్గా సెటిల్ అయి ఉండేవారు. మెటల్ వర్కర్స్కి ట్రైనింగ్ మరియు స్కిల్స్ ఎక్కువగా ఉండడం వలన వీరు వేరే వర్కర్స్కి సుపీరియర్స్గా అనుకునేవారు. అలాగే ఫీమేల్ వర్కర్స్ 31% ఉన్నప్పటికీ కూడా వీరికి మేల్ పర్సన్స్ కంటే కూడా శాలరీ తక్కువగా వచ్చేది. ఇలా వర్కర్స్ మధ్య డివిజన్స్ ఉన్నప్పటికీ కూడా వీరికి ఇండస్ట్రియలిస్ట్తో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వీరందరూ కలిసి స్ట్రైక్ చేసేవారు. ఈ స్ట్రైక్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో 1896 మరియు 1897 మధ్య కాలంలో మరియు మెటల్ ఇండస్ట్రీలో 1902లో చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉండేవి. కంట్రీ సైడ్ చూసినట్టయితే ల్యాండ్ని పీసెంట్స్ కల్టివేట్ చేస్తూ ఉండేవారు. కానీ నోబుల్స్, క్రోన్ మరియు చర్చ్ చాలా వరకు ప్రాపర్టీని ఓన్ చేసేవారు. కొన్ని కేసెస్ తప్ప పీసెంట్స్ నోబుల్స్కి రెస్పెక్ట్ని ఇవ్వకపోయేవారు. పీసెంట్స్ నోబుల్స్ యొక్క ల్యాండ్ని కావాలి అనుకునేవారు. వీరు రెంట్ పే చేయడానికి కూడా ఇష్టపడకపోయేవారు. అలాగే ఒక్కొక్కసారి వీరు ల్యాండ్ లార్డ్స్ని మర్డర్ చేస్తూ ఉండేవారు. ఈ మర్డర్స్ అనేవి లార్జ్ స్కేల్లో సౌత్ రష్యాలో 1902లో జరిగాయి. అలాగే 1905లో రష్యా మొత్తంలో జరిగాయి.
యూరోపియన్ పీజెంట్స్ దగ్గర ఇండివిడ్యువల్గా ల్యాండ్ హోల్డింగ్స్ ఉండేవి, కానీ రష్యన్ పీజెంట్స్ ల్యాండ్ పూలింగ్ చేసేవారు. అంటే వారి ల్యాండ్ అంతా కూడా వాళ్ళ కమ్యూన్ అయిన మీరికి ఇచ్చేవారు. ఈ కమ్యూన్ ఇండివిడ్యువల్ ఫ్యామిలీ నీడ్స్కి తగ్గట్టుగా ల్యాండ్ని డివైడ్ చేసి ఇచ్చేది. ఈ పూలింగ్ సిస్టమ్ వల్ల పీజెంట్స్ న్యాచురల్గా సోషలిస్ట్గా మారారు అని రష్యన్ సోషలిస్ట్ అనుకునేవారు. సో వీరు వర్కర్స్ కంటే కూడా పీజెంట్స్ ద్వారానే రష్యాలో సోషలిజం తేవచ్చు అని భావించారు. రష్యాలో 1914కి ముందు పార్టీస్ని ఫామ్ చేయడం ఇల్లీగల్గా భావించేవారు. అయినప్పటికీ ఈ సమయంలో 2 మేజర్ పార్టీస్ని ఫామ్ చేయడం జరిగింది. అవి 1898లో ఫామ్ అయిన ద రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీ అర్బన్ ఏరియాస్లో ఆపరేట్ చేస్తూ ఉండేది. ఇది వర్కర్స్ని మొబిలైజ్ చేసి స్ట్రైక్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉండేది. అలాగే సోషలిస్ట్ రివల్యూషనరీ పార్టీ రూరల్ ఏరియాస్లో ఆపరేట్ అయ్యేది. ఇది పీజెంట్స్ కోసము ల్యాండ్స్ని డిమాండ్ చేస్తూ ఉండేది. అయితే సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ లీడర్ అయిన లెనిన్ ఈ సోషలిస్ట్ రివల్యూషనరీస్తో ఏకీభవించలేదు. ఈయన అభిప్రాయం ప్రకారం పీజెంట్స్ ఒకే గ్రూప్కి చెందినవారు కాదు. కొంతమంది పేదవారు కాగా కొంతమంది ధనికులు మరియు కొంతమంది క్యాపిటలిస్ట్స్, ఇలా డిఫరెన్సెస్ ఉన్న పీజెంట్స్ మధ్య సోషలిస్ట్ మూవ్మెంట్ సాధ్యం కాదు అని ఈయన అభిప్రాయపడ్డారు. తర్వాతి కాలంలో ఆర్గనైజేషన్ స్ట్రాటజీలో తేడాలు రావడం వలన ఈ పార్టీ 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యింది, మెన్షివిక్స్ మరియు బోల్షివిక్స్. బోల్షివిక్స్ పార్టీ లీడర్ లెనిన్ క్వాలిటీ మెంబర్స్ని పార్టీలోకి తీసుకోవాలి అని మరియు పార్టీలో డిసిప్లిన్ ఉండాలి అని భావిస్తే, మెన్షివిక్స్ యొక్క లీడర్ జూలియస్ మార్టో జర్మనీలోలా ఈ పార్టీ అందరికీ కూడా ఓపెన్గా ఉండాలి అనుకున్నారు. ఏ టర్బులెంట్ టైమ్, ద 1905 రివల్యూషన్. 20th సెంచరీ బిగినింగ్ కల్లా యూరోప్లోని చాలా కంట్రీస్లో పార్లమెంట్స్ ఫామ్ అయితే రష్యాలో ఇంకా ఆటోక్రసీ కొనసాగుతూనే ఉంది. జార్ నికోలస్ II దగ్గర పవర్స్ అన్నీ కాన్సన్ట్రేట్ అయి ఉండేవి. ఈయనకి పార్లమెంట్ ఇన్వాల్వ్మెంట్ నచ్చకపోయేది. ఈయన డెసిషన్స్ అన్నీ తనే తీసుకునేవారు. లిబరల్స్ ఈ కండిషన్స్లో చేంజ్ని తేవాలి అనుకున్నారు. వీరు సోషల్ డెమోక్రాట్స్ మరియు సోషలిస్ట్ రివల్యూషనరీస్తో పాటు వర్కర్స్ మరియు పీజెంట్స్ యొక్క సహాయంతో ఈ 1905 రివల్యూషన్ టైంలో కాన్స్టిట్యూషన్ని డిమాండ్ చేశారు. వీరు పోలాండ్ లాంటి కంట్రీస్లో నేషనలిస్ట్స్ యొక్క సపోర్ట్ని, అలాగే ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో జాడిలిస్ట్స్ అంటే ఎవరైతే మోడర్నైజ్డ్ ఇస్లామిక్ ఐడియాస్కి సపోర్ట్నిచ్చారో వాళ్ళ సపోర్ట్ని పొందారు. 1904లో వర్కర్స్ యొక్క పరిస్థితి చాలా కష్టంగా మారింది. ఎసెన్షియల్ గూడ్స్ ప్రైసెస్ పెరిగితే వేజెస్ 20% వరకు తగ్గింది. వర్కర్స్ అసోసియేషన్స్లో మెంబర్షిప్ ఒకేసారి చాలా పెరిగాయి. 1904లో రష్యన్ వర్కర్స్ అసెంబ్లీకి చెందిన 4 మెంబర్స్ని పుతిలో ఐరన్ వర్క్స్ నుంచి డిస్మిస్ చేస్తుంది. దీనికి రెస్పాన్స్గా అసెంబ్లీ ఇండస్ట్రియల్ యాక్షన్ కోసం పిలుపునిచ్చింది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో 110,000 వర్కర్స్ సెయింట్ పీటర్స్బర్గ్లో స్ట్రైక్ చేశారు. వీరు వర్కింగ్ అవర్స్లో తగ్గింపు, వేజెస్లో పెంపు మరియు వర్కింగ్ కండిషన్స్ మెరుగుపరచడానికి డిమాండ్ చేశారు. ఫాదర్ గ్యాపన్ లీడ్ చేస్తున్న ఒక ప్రాసెషన్ వింటర్ ప్యాలెస్ చేరుకునేసరికి పోలీస్ మరియు కసోక్స్ వీరిపైన అటాక్ చేశారు. దీనిలో 100 వర్కర్స్ చనిపోగా 300 వర్కర్స్ గాయపడ్డారు. ఈ ఇన్సిడెంట్నే బ్లడీ సండే అంటారు. ఇది 1905 రివల్యూషన్కి దారితీసింది. చాలా చోట్ల స్ట్రైక్స్ జరిగాయి. యూనివర్సిటీస్ క్లోజ్ చేయబడ్డాయి. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ మరియు మిడిల్ క్లాస్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ యూనియన్స్ని ఫామ్ చేశారు. వీళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసం డిమాండ్ చేశారు. 1905 రివల్యూషన్ టైంలో సార్ ఎలక్టెడ్ కన్సల్టేటివ్ పార్లమెంట్ అయిన డ్యూమాని క్రియేట్ చేశాడు. ఈ రివల్యూషన్ టైంలో ఫ్యాక్టరీ వర్కర్స్ చాలా పెద్ద నంబర్లో ట్రేడ్ యూనియన్స్ మరియు ఫ్యాక్టరీ కమిటీస్ని ఫామ్ చేశారు. అయితే 1905 తర్వాత ఈ యూనియన్స్ మరియు కమిటీస్ని ఇల్లీగల్గా డిక్లేర్ చేయడం వలన ఇవి అన్అఫీషియల్గా వర్క్ అయ్యాయి. ఈ సమయంలో పొలిటికల్ యాక్టివిటీస్ పైన రిస్ట్రిక్షన్స్ మొదలయ్యాయి. జార్ ఫస్ట్ డ్యూమాని 75 డేస్ లోపల డిస్మిస్ చేసేశాడు. 3 months లోపల తిరిగి సెకండ్ డ్యూమాని ఎలెక్ట్ చేశాడు. జార్కి తన పవర్స్ని ఎవరైనా క్వశ్చన్ చేయడము నచ్చకపోయేది. ఈయన ఓటింగ్ లాస్ని కూడా చేంజ్ చేశాడు. థర్డ్ డ్యూమాని తనకు సపోర్ట్ ఇచ్చే కన్జర్వేటివ్స్ తోటి ప్యాక్ చేశాడు. అలాగే లిబరల్స్ మరియు రివల్యూషనర్స్ని పక్కన పెట్టాడు.
1915లో టర్కీ, ఆస్ట్రియా, జర్మనీ లాంటి సెంట్రల్ పవర్స్ మధ్య, రష్యా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ లాంటి అలైడ్ పవర్స్ మధ్య వార్ జరుగుతుంది. వీటికి గ్లోబల్ ఎంపైర్స్ ఉండటం వలన ఈ వార్ ఫస్ట్ వరల్డ్ వార్గా టర్న్ అవుతుంది. ఇనీషియల్ స్టేజెస్లో రష్యాలో వార్ పాపులర్ అయింది. అలాగే పీపుల్ జార్ నికోలస్ సెకండ్కి సపోర్ట్ని ఇచ్చారు. కానీ వార్ కంటిన్యూ అవుతున్న సమయంలో జార్ నికోలస్ సెకండ్ డ్యూమాలోని పార్టీస్తో కన్సల్ట్ చేయడానికి నిరాకరిస్తాడు. సో ప్రజలు జార్కి సపోర్ట్ ఇవ్వడము తగ్గించేస్తారు. కానీ యాంటీ జర్మన్ సెంటిమెంట్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఎంతగా పెరుగుతాయి అంటే జర్మన్ నేమ్ అయిన సెయింట్ పీటర్స్బర్గ్ని చేంజ్ చేసి దానిని పెట్రోగ్రాడ్గా మారుస్తారు. జార్ డ్యూమాని కన్సల్ట్ చేయకపోవడం వలన, జరీనా అలెగ్జాండ్రా జర్మనీకి చెందినది అవడం వలన, ఇంకా మాంక్ రస్పుటిన్ లాంటి పూర్ అడ్వైజర్స్ మాట వినడం వలన కింగ్ చాలా అన్పాపులర్ అవుతాడు. ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో ఈస్టర్న్ ఫ్రంట్ మరియు వెస్ట్రన్ ఫ్రంట్ డిఫరెంట్గా ఉండేవి. వెస్ట్రన్ ఆర్మీ ఈస్టర్న్ ఫ్రాన్స్లో ఉన్న ట్రెంచెస్ ద్వారా ముందుకు సాగాయి. ఈస్టర్న్ ఆర్మీలో ఒక ప్లాన్ ద్వారా ముందుకు సాగుతూ ఉండడం వలన ప్రాణ నష్టం కూడా బాగా జరిగింది. ఈ ఆర్మీ కంటిన్యూస్గా ఓడిపోవడం వలన షాక్ మరియు డిమోరలైజింగ్కి పీపుల్ గురి అయ్యారు. 1914 మరియు 1916 మధ్య కాలంలో రష్యన్ ఆర్మీ జర్మనీ మరియు ఆస్ట్రియా ఆర్మీ చేతిలో ఓడిపోయింది. 1917 కల్లా 7 మిలియన్ మరణాలు సంభవించాయి. వెనక్కి తగ్గిన రష్యన్ ఆర్మీ ఎనిమీస్ దాక్కోకుండా చేయడానికి క్రాప్స్ మరియు బిల్డింగ్స్ని డిస్ట్రాయ్ చేశారు. దీని వలన 3 మిలియన్ పీపుల్ రిఫ్యూజీస్గా మారారు. ఇలాంటి పరిస్థితులు గవర్నమెంట్ మరియు జార్ని అప్రతిష్ట పాలు చేసింది. అలాగే సోల్జర్స్ కూడా ఇలాంటి వార్ని కంటిన్యూ చేయదలుచుకోలేదు. ఈ వార్స్ ఇండస్ట్రీస్ పైన కూడా బాగా ప్రభావం చూపింది. రష్యాలో ఇండస్ట్రీస్ చాలా తక్కువ నంబర్లో ఉండేవి. బాల్టిక్ సీ జర్మనీ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోవడం వలన వేరే కంట్రీస్ నుంచి ఇండస్ట్రియల్ గూడ్స్ని తెచ్చుకోవడం కూడా రష్యాకి సాధ్యపడలేదు. యూరోప్లోని వేరే కంట్రీస్తో చూస్తే ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ రష్యాలో ఎక్కువగా డిసింటిగ్రేట్ అయ్యింది. 1916 కల్లా రైల్వే లైన్స్ కూడా బ్రేక్ డౌన్ అయ్యాయి. అలాగే ఏబుల్డ్ పర్సన్స్ అందరినీ కూడా వార్కి తీసుకువెళ్ళడం వలన లేబర్ షార్టేజ్ పెరిగిపోయింది. ఇంకా వర్క్షాప్స్లో ప్రొడక్షన్ తగ్గిపోయింది. లార్జ్ అమౌంట్లో ఫుడ్ గ్రెయిన్స్ని ఆర్మీకి సప్లై చేయడం వలన సిటీస్లో బ్రెడ్ మరియు పిండి కొరత ఏర్పడింది. వింటర్ 1916 కల్లా ఫుడ్ కోసము షాప్స్ ముందు అల్లర్లు బాగా ఎక్కువ అయిపోయాయి. ద ఫిబ్రవరి రివల్యూషన్ ఇన్ పెట్రోగ్రాడ్. 1917 వింటర్లో క్యాపిటల్ సిటీ అయిన పెట్రోగ్రాడ్లో కండిషన్స్ చాలా దారుణంగా తయారయ్యాయి. సిటీ లేఅవుట్ పీపుల్ మధ్యలో ఉన్న డివిజన్స్ని క్లియర్గా చూపిస్తుంది. నేవా రివర్ కుడివైపు వర్కర్స్ క్వార్టర్స్, ఇండస్ట్రీస్ ఉంటే ఎడమవైపు ఫ్యాషనబుల్ ఏరియాస్, వింటర్ ప్యాలెస్ మరియు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండేవి. ఫిబ్రవరి 1917లో వర్కర్స్ క్వార్టర్స్లో ఫుడ్ షార్టేజ్ కలిగింది. ఫ్రాస్ట్ మరియు స్నోతో వింటర్ చాలా చల్లగా మారింది. మరొక వైపు పార్లమెంట్ మెంబర్స్ డ్యూమాని డిస్మిస్ చేయాలనే జార్ కోరికను అపోజ్ చేశారు. 22 ఫిబ్రవరిన రైట్ బ్యాంక్లోని ఒక ఫ్యాక్టరీని మూసివేయడం జరుగుతుంది. దాని నెక్స్ట్ డే దీనికి సానుభూతిగా ఫ్యాక్టరీస్లో వర్కర్స్ స్ట్రైక్కు పిలుపునిచ్చారు. చాలా ఫ్యాక్టరీస్లో విమెన్ కూడా ఈ స్ట్రైక్ని లీడ్ చేశారు. ఈ రోజునే ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంటాము. ఈ వర్కర్స్ క్యాపిటల్ సెంటర్ రీజియన్ అయిన నెవిస్కీ ప్రాస్పెక్ట్ని చేరుకున్నారు. వీరు అఫీషియల్ బిల్డింగ్ని చుట్టుముట్టడంతో వీరిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కర్ఫ్యూ విధించింది. వీరు 24th మరియు 25థ్కి తిరిగి వచ్చారు. గవర్నమెంట్ వీరిపై నిఘా ఉంచడానికి క్యావలరీని మరియు పోలీసుని పిలిపించింది. 25th ఫిబ్రవరిన గవర్నమెంట్ డ్యూమాని సస్పెండ్ చేసింది. దీనికి పొలిటీషియన్స్ వ్యతిరేకించారు. 26థ్న డిమాన్స్ట్రేటర్స్ లెఫ్ట్ బ్యాంక్ వీధుల్లోకి తిరిగి వచ్చారు. 27థ్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేశారు. బ్రెడ్, వేజెస్, బెటర్ వర్కింగ్ అవర్స్, డెమోక్రసీ ఇలా చాలా విషయాలపైన డిమాన్స్ట్రేటర్స్ స్లోగన్స్ చేశారు. ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి రప్పించిన క్యావెలరీ డిమాన్స్ట్రేటర్స్పై ఫైరింగ్ చేయడానికి నిరాకరించింది. ఒక రెజిమెంట్ యొక్క బ్యారక్ వద్ద ఒక ఆఫీసర్పై ఫైర్ చేశారు. వర్కర్స్తో పాటు 3 రెజిమెంట్స్ కలిసి రీవోల్ట్ని జాయిన్ అయ్యాయి. అదే రోజు ఈవినింగ్ డ్యూమా మీట్ అయ్యే బిల్డింగ్లో సోవియట్ లేదా కౌన్సిల్ ఫామ్ చేయడానికి వర్కర్స్ మరియు సోల్జర్స్ మీట్ అయ్యారు. అదే పెట్రోగ్రాడ్ సోవియట్. ఆ నెక్స్ట్ డే కొంతమంది డెలిగేట్స్ జార్ని కలవడానికి వెళ్ళారు.
అతనిని రిజైన్ చేయమని అడ్వైజ్ ఇచ్చారు. వీరి అడ్వైస్ ప్రకారం జార్ 2 మార్చిన రిజైన్ చేశాడు. సోవియట్ లీడర్స్ మరియు డ్యూమా లీడర్స్ కలిసి ప్రొవిజనల్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఇప్పుడు రష్యా యొక్క ఫ్యూచర్ని అడల్ఫ్ ఫ్రాంచైజ్ ద్వారా ఎలెక్ట్ అయిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నిర్ణయిస్తుంది. ఫిబ్రవరి 1917లో మొనార్కీని రిమూవ్ చేసిన ఫిబ్రవరి రివల్యూషన్ని పెట్రోగ్రాడ్ లీడ్ చేసింది. ప్రొవిజనల్ గవర్నమెంట్లో ఆర్మీ అఫీషియల్స్, ల్యాండ్ ఓనర్స్ మరియు ఇండస్ట్రియలిస్ట్స్ ఉండేవారు. లిబరల్స్ మరియు సోషలిస్ట్స్ ఎలెక్టెడ్ గవర్నమెంట్ కోసం వర్క్ చేశారు. పబ్లిక్ మీటింగ్స్ మరియు అసోసియేషన్స్ పైన ఉన్న రిస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేశారు. ఎలక్షన్స్ పైన కామన్ ప్రొసీజర్ లేకపోయినప్పటికీ పెట్రోగ్రాడ్ సోవియట్ లాంటి సోవియట్స్ని ఫామ్ చేశారు. ఏప్రిల్ 1917లో బహిష్కరణ నుండి వచ్చిన లెనిన్ వార్ని అపోజ్ చేశాడు. సోవియట్స్ పవర్ని టేక్ ఓవర్ చేసే సమయం వచ్చిందని భావించాడు. ప్రొవిజనల్ గవర్నమెంట్ ముందు తన 3 డిమాండ్స్ని పెట్టాడు. అవి వార్ని త్వరగా క్లోజ్ చేయడం, ల్యాండ్ని పీసెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఇంకా బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం. వీటినే లెనిన్ ఏప్రిల్ థీసిస్ అంటారు. ఈయన బోల్షివిక్ పార్టీ పేరు మార్చి కమ్యూనిస్టు పార్టీ చేయాలని భావించాడు. బోల్షివిక్ పార్టీలోని ఇతర లీడర్స్ ఈ ఏప్రిల్ థీసిస్తో ఆశ్చర్యపోయారు. సోషలిస్ట్ రివల్యూషన్కి ఇంకా టైం రాలేదని, ప్రొవిజనల్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకున్నారు. కానీ తర్వాత మంత్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి తమ ధోరణిని మార్చుకున్నారు. సమ్మర్లో ఇండస్ట్రియల్ ఏరియాస్లో వర్కర్స్ మూవ్మెంట్స్ పెరిగాయి. ఇండస్ట్రియలిస్ట్స్ అనుసరిస్తున్న మెథడ్స్ని క్వశ్చన్ చేసే ఫ్యాక్టరీ కమిటీస్ ఫామ్ అయ్యాయి. ట్రేడ్ యూనియన్స్ పెరిగాయి. ఆర్మీలో సోల్జర్స్ కమిటీస్ ఫామ్ అయ్యాయి. జూన్లో 500 సోవియట్స్ ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్కి తమ రిప్రజెంటేటివ్స్ని పంపాయి. ఈ జరుగుతున్న చేంజెస్ ప్రొవిజనల్ గవర్నమెంట్కి నచ్చలేదు. తమ పవర్ తగ్గుతున్నట్టు మరియు బోల్షివిక్స్ల ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతున్నట్టు భావించింది. పెరుగుతున్న అసంతృప్తికి తగిన చర్యలు తీసుకోవాలనుకుంది. వర్కర్స్ ఫ్యాక్టరీస్ నడిపే ప్రయత్నాలని అడ్డుకుంది. నాయకులను అరెస్ట్ చేసింది. బోల్షివిక్స్ డిమాన్స్ట్రేషన్స్ని కఠినంగా అణచివేసింది. బోల్షివిక్ లీడర్స్ అజ్ఞాతంలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఇదే సమయంలో కంట్రీ సైడ్లో పీజెంట్స్ మరియు సోషలిస్ట్ రివల్యూషనరీ లీడర్స్ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్పై ఒత్తిడి చేశారు. చాలా కమిటీస్ ఏర్పాటు చేశారు. 1917లో జూలై మరియు సెప్టెంబర్ మంత్స్ మధ్య కాలంలో నోబుల్స్ యొక్క ల్యాండ్స్ని స్వాధీనపరుచుకున్నారు. ద రివల్యూషన్ ఆఫ్ అక్టోబర్ 1917. ప్రొవిజనల్ గవర్నమెంట్కి బోల్షివిక్స్కి మధ్య గొడవలు జరుగుతూ ఉండటంతో ప్రొవిజనల్ గవర్నమెంట్ డిక్టేటర్షిప్గా ఏర్పడుతుందేమోనని లెనిన్ భయపడ్డాడు. గవర్నమెంట్కి అగేన్స్ట్గా రీవోల్ట్ కోసము లెనిన్ చర్చలు ప్రారంభించాడు. ఆర్మీ, సోవియట్ మరియు ఫ్యాక్టరీస్లో బోల్షివిక్ సపోర్టర్స్ని ఏకం చేశాడు. 16 అక్టోబర్ 1917న లెనిన్ పెట్రోగ్రాడ్ సోవియట్ మరియు బోల్షివిక్ పార్టీలను సోషలిస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఒప్పించాడు. లియోన్ ట్రోట్స్కీ ఆధ్వర్యంలో ఒక మిలిటరీ రివల్యూషనరీ కమిటీని అపాయింట్ చేశాడు. అయితే అప్రైజింగ్ యొక్క డేట్ని మాత్రం సీక్రెట్గా ఉంచాడు. 24 అక్టోబర్న తిరుగుబాటు మొదలైంది. ఇది కనిపెట్టిన ప్రైమ్ మినిస్టర్ కెరెన్స్కీ ట్రూప్స్ని రప్పించాడు. తెల్లవారుజామునే గవర్నమెంట్కి లాయల్గా ఉన్న మిలిటరీ మెన్ 2 బోల్షివిక్ న్యూస్ పేపర్ బిల్డింగ్స్ని సీజ్ చేశారు. టెలిఫోన్ మరియు టెలిగ్రాఫ్ ఆఫీసెస్ని స్వాధీనపరచుకోవడానికి ట్రూప్స్ని పంపారు మరియు వింటర్ ప్యాలెస్ని ప్రొటెక్ట్ చేశారు. దీనికి రెస్పాన్స్గా మిలిటరీ రివల్యూషనరీ కమిటీ గవర్నమెంట్ ఆఫీసెస్ని సీజ్ చేయాలని, మినిస్టర్స్ని అరెస్ట్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. వివిధ మిలిటరీ స్థానాలని స్వాధీనం చేసుకుంది. చీకటి పడే సమయానికి సిటీ మొత్తం కమిటీ కంట్రోల్లోనికి వచ్చింది. ప్రొవిజనల్ గవర్నమెంట్ యొక్క మినిస్టర్స్ సరెండర్ అయ్యారు. పెట్రోగ్రాడ్లో ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్లో మెజారిటీ పీపుల్ బోల్షివిక్ యొక్క యాక్షన్స్కి సపోర్ట్ని ఇచ్చారు. వేరే సిటీస్లో కూడా ఈ అప్రైజింగ్ జరిగింది. హెవీ ఫైటింగ్ ఎస్పెషల్లీ మాస్కో ప్రాంతంలో జరిగింది. డిసెంబర్ కల్లా బోల్షివిక్స్ మాస్కో, పెట్రోగ్రాడ్ ఏరియాని స్వాధీనపరుచుకున్నారు. ఇలా రష్యా యొక్క కంట్రోల్ ప్రొవిజనల్ గవర్నమెంట్ నుంచి బోల్షివిక్స్ చేతిలోనికి వచ్చింది.